హైడ్రా ఎపిసోడ్తో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అవుతుందా? హైడ్రాతో విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్న సర్కారుకు సొంత పార్టీ నేతలపై వస్తున్న ఫిర్యాదుల తలనొప్పిగా మారాయా? ప్రతిపక్ష నేతలను ఆస్తుల కూల్చే హైడ్రా హస్తం నేతలను వదిలేస్తారా? హైడ్రాతో రేవంత్ పులి మీద స్వారీ చేస్తున్నారా? ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్. చెరువులు నాలాలను పునరుద్ధరించడం కోసం హైడ్రాను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ సర్కార్. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిని హైడ్రాకు బౌండరీగా పెట్టింది. హైడ్రాకి సీఎం రేవంత్ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా కమిషనర్ గా ఐజీ రంగనాథ్ని నియమించింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి ఇన్ఛార్జి మంత్రులతో పాటు హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ కమిషనర్లు సభ్యులుగా ఉన్నారు. చెరువులను కబ్జా చేసి నిర్మించిన భవనాల్ని కూల్చివేస్తుంది హైడ్రా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలపైన కొరడా జల్పిస్తోంది. అందులో భాగంగానే సినీ హీరో అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్కన్వెన్షన్ సైతం కూల్చివేసింది హైడ్రా. ఇంతవరకు పొలిటికల్ మైలేజ్ బాగానే ఉన్నా కాంగ్రెస్ సర్కార్కి ముందుంది ముసళ్ల పండుగ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విపక్షాలను టార్గెట్ చేయడం కోసం హైడ్రాను వాడుకుంటుంది రేవంత్ సర్కారు అన్న విమర్శలున్నాయి. హిమాయత్ సాగర్ పరిధిలో కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లే చెరువును కబ్జా చేసి కట్టినవి కొన్నైతే మరికొన్ని ఎఫ్టీఎల్ పరిధిలో ఉండగా ఇంకొన్ని బఫర్ జోన్లో ఉన్నవి. అందులో హిమాయత్ సాగర్ పరిధిలో ప్రధానంగా మంత్రి పొంగులేటి, ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి ఫామ్ హౌస్లు ఉండగా ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్లున్నాయి. అనేక మంది సినీ తారల గెస్ట్ హౌస్లున్నాయి. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది. ఇప్పటికే హైడ్రా మార్కింగ్ కూడా చేసింది. వాటిని టచ్ చేయకుండా కేవలం విపక్ష నేతల నిర్మాణాల్ని కూల్చివేస్తే ప్రజల్లో రియాక్షన్ తప్పదంటున్నారు విశ్లేషకులు. అయితే బీఆర్ఎస్ నేతలను హైడ్రాతో రేవంత్ సర్కారు టార్గెట్ చేస్తుంది అన్న విమర్శలున్నాయి. హైడ్రాను అడ్డు పెట్టుకుని పార్టీలో చేరని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా పెట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కేసు నమోదైందన్న టాకు ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని చేస్తారనే వాదన ఉంది. అయితే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సకలం చెరువులో భారీ నిర్మాణాలు చేసి విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. వాటిని టచ్ చేసే దమ్ము రేవంత్ సర్కార్కి ఉందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. హైడ్రా పేద ప్రజల ఇండ్లను కూల్చివేస్తున్నారన్న విమర్శలున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో పులి మీద స్వారీ చేస్తున్నారని, విపక్ష నేతలనే టార్గెట్ చేయకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. మరోవైపు పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నానని, తన విద్యా సంస్థలు కూల్చివేయొద్దని, కావాలంటే తనపై బుల్లెట్ల దాడి చేయండి అని కోరారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్. మరి రేవంత్ సర్కార్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా? రాజకీయాల కోసమే హైడ్రాను ఉపయోగించి సరిపెడుతుందా? హస్తం నేతల ఆస్తుల్ని టచ్ చేస్తుందా? హైడ్రా దూకుడు ఎంతకాలం అన్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతుంది. చూడాలి రేవంత్ సర్కార్ హైడ్రాను ఎంతకాలం దూకుడుగా పనిచేయిస్తుందో.